ముందే చెప్పినా కదా ఆటలు కానీ ఎవరి మంచి ఎవరి చెడు ఇప్పుడు నీకు అర్థమైపోయింది కదా. ఎన్ని రోజులు ఈ గొడవలు సార్ చెప్పి నేను గొడవలు పెట్టుకోవద్దు, గొడవలతో పెద్ద పని చేసుకోవద్దు అని చెప్పి నేను చెప్పినా కదా. ఆ మాట మీరు వినిపించుకుంటలేరు. బా తాత నాకు ఏం అర్థమవుతుంది. నాకు ఇప్పటికే చాలా బీపీ మీద ఉన్నా. ఇప్పుడు ఏం చెప్తారని చూసుకున్నాను కొడుకులని. నువ్వు ముందు ఈ మాట ముందుకే నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు ఇప్పుడు చూసుకుంటా రోజు గడిపోతాయి. దెబ్బ వేసుకుంటా పోతాను లేదు నేనే మనమే చూపిద్దాం ఇక. కానీ తాత చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీకి గొడవలు భూముల గురించి, కానీ నాకు మా అన్న మీద ప్రేమ, మా అన్నకి నా మీద ప్రేమ. అన్న దగ్గర పోయి సలువు మీ అన్న నువ్వు మాట్లాడుకోండి. ఈ మన గొడవ ఎందుకు, పంచాయతీ ఎందుకు, తగాలేందుకు అని మీ అన్న నువ్వు కలిసి సంతోషంగా మాట్లాడుకొని దాన్ని తీర్పుగా చేసుకోండి. మీ ఇద్దరే వ్యవహారం ఉంటుంది, అన్నది తమ్ముందే ఉంటుంది. మీరు చెప్పినా వాళ్ళు చెప్పినా ఒకళ్ళు ఇంటారు ఒకళ్ళు. మీ తీర్పు మీ అన్నదమ్ములు మీరే చేసుకోవాలి ఖచ్చితంగా తీర్పు. నాకు కుసమాట నాకు ఏం అభ్యంతరం లేదు తాత, కానీ నాకు మా అన్న నాతో వస్తాడా రాడా అని నా బాధ అంతే. నీ బాధ నీ అన్న వస్తారా అంటే నువ్వు నీ అన్నకు సమైక్యంగా మాట్లాడాలి. అన్న నా బాధ గిట్టున్నది, నీ బాధ కట్టున్నది, మన ఇద్దరం సమైక్యం అయిపోతే మన బాధ తీరిపోతాయి అని నీ అన్నకు నువ్వు సమాధానం చెప్పుకొని ఆ లెక్కలో నువ్వు నడవాలి. నీ లెక్క నువ్వు చెప్పిన లెక్క నడవకుంటే దాని తీర్పు ఇంకో లెక్క మాట్లాడుకోవాలని. సొంత అన్నదమ్ములు ఏంటో పంచాయతీ పెట్టుకొని రోజులు పెట్టుకొని తగాదాలు పెట్టుకుంటే ఎవరు చెప్తారు? పక్కన ఇంటి పక్కలకు ఇంటి ముందులకు ఏదో కొలంగా ఉంటాయి. ఈ నవ్వు అట్ల కిందకి వస్తాయి. ఏదో రకంగా ఏదో పిచ్చిమిడ కొళ్ళు ఇంటి కొళ్ళు పెట్టుకుంటే వీళ్ళకి గుణాలకి అట్లా ఉన్నాయని చెప్పి ఇంటి పక్క వాళ్ళు ఇంటి ముందు వాళ్ళ రకంగా వీళ్ళ రకంగా దీన్ని పొడిగిస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళు పొడిగించకుండా మీ ఇద్దరి సమైక్యాలనే ఈ పంచాయతీ తెలుసుకోవాలి. అన్నంటే రేపు పోయి మా అన్నం కలిసి ఇద్దరం ఏం కొట్టుకోకుండా ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం. మా అన్న కాంప్రమైజ్ అయితే నాకు మంచిదే. నాకు మా అన్న కాంప్రమైజ్ నాకు నమ్మకం ఉన్నది. నాకు రావే మాట్లాడుకుందాం అని తీసుకుపోయి అక్కడ కూర్చొని అన్నం మనకి ఎందుకు తాగలదు, ఎందుకు తాగలదు, ఎందుకు లొల్లులు, ఈ పంచాయతీ ఎందుకు అన్నం మనం తీర్పుగా మాట్లాడుకున్నారా అని నీ అన్నం తీసుకుపోయి ఆడ కూర్చొని నిదానంగా మాట్లాడుకొని మీరే మీ ఇంటి మీ అన్నదమ్ములు తీర్పు చేసుకొని చక్కగా అన్న నీకు నాకు లొల్లు తాగలదని ఒక మాట అనుకుని చేయగలుగుకోండి. అది సరే అతను ఉన్నట్టే మాట్లాడతా. ఈసారి దయ వల్ల శక్తి వాళ్ళ మీద కలిసి ఉండాలని కోరుకుంటాను దేవుని. అన్న నమస్తే అన్న. అర్జెంటుగా కలవాలన్నా. అయితే అన్న మొన్న నువ్వు ఫోన్ చేసినావు కదా గుర్తున్నా? అప్పుడు ఫోన్ చేసినప్పుడు నా ఫోన్ అక్కడ పెట్టి నేను బయటికి వెళ్ళిన. మీ తమ్ముడు కూడా ఆ రోజు నా పక్కనే ఉన్నాడు. అయితే ఫోన్ ఎత్తింది మీ తమ్ముడే అన్న. ఏమంటాను మరి ఇప్పుడు? వాడు లాస్ట్కి ఒక మాట అన్నాడు అన్న. నేను నన్ను వదిలిపెట్టి నన్ను ఏం చేయలేదు కానీ ఏమన్నాడు తెలుసా అన్న? లాస్ట్కి ఏమన్నాడు? నేను ఎంత నమ్మిండ్రా, నేను సొంత అమ్ముడిలాగా చూసుకున్నా కారా నేను. కానీ లాస్ట్కి ఏం చేసినవారు నువ్వు? గీదా అరా నువ్వు చేసేది? నేను చాలా నమ్మిండ్రా నేను, కానీ నువ్వు మోసం చేసినావు. ఏమో అనుకుంటాను కానీ అన్న వస్తే తట్టుకోలేదు. అర్థమవుతుందా? మానుకో, నేను ఇన్ని రోజులు ఉన్నానంటే నిన్ను మారుద్దామని ఉన్నా, కానీ నువ్వు మారేటట్టు అవుతుంది. అన్న వచ్చింది అనుకో, నువ్వేం చేయలేదు అన్న. చెప్తాను, గుర్తుపెట్టుకో. నేను తమ చేస్తానవా? పోయి వెన పిలిచిపోయాడు నాడు అన్నావా? ఒక రోజు వస్తాను నీ దగ్గర. నిన్ను ఏదో మారుద్దామని నన్ను పంపించిండు. ఎవ్వరు మారినా నువ్వైతే మారతలేవు. వస్తాడు అన్ననే వచ్చి చెప్తాను నీ సంగతి. ఇప్పుడు పోరా బాయ్ పోనాడు. పోరా వాడు నిన్నేం చేయకుండా వదిలేసిందంటే వాడు ఏదో మంచి ప్లాన్ మీద ఉన్నాడు. అవునన్నా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి రింకు. అవునన్నా, అయ్యేది అయితేనే ఉంటుంది. వాడు ఏం చేస్తాడో మనం కూడా చూద్దాం. ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు. ఓకే, నా జాగ్రత్త నేను చూసుకుంటా. నీకేమన్నా డౌట్ అనిపిస్తే వెంటనే నాకు టచ్లో ఉండు. సరేనా? మీకు అసలు ఇంత మంచిగా ఉంటారు, మీకు అసలు ఎందుకు
ఒకరికంటే ఒకరు పడదు. అసలు ఏంది మీ కథ? అసలు అన్నదమ్ములు అంటే మామూలుగా ఉంటారు, కానీ మీరు మరీ ఘోరంగా ఎందుకన్నా ఇట్లా? బాగా చెప్తా. ఎందుకు వచ్చిందో తెలుసా? అది ఆ భూమి అనేది కొంచెం లిటికేషన్లో ఉన్నది. అది ఇప్పుడు నా చేతిలో లేకుండా వాని చేతిలోకి పోయింది అనుకో, అది వేరే రకంగా ఆగమవుతుంది. అది వానికి తెలియదు. ఎందుకు చిన్నోడా నీకంటే? వానికి ఏం తెలియదు. కానీ అది ఒక టైం వరకు మన దగ్గర ఉన్న తర్వాత వానికి మనం ఆ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత ఇచ్చేసినాం అనుకో, వాడిని ఎవడో ముట్టడు, వానికే ఉంటుంది. కానీ ఈ విషయం చెప్దామని ఎవరిని పంపించినా వాడిని మాట్లాడదామని వాడు చెప్పుకుంటా పోతాడు. అసలు వాడిని ఎట్లా కన్విన్స్ చేయాలో పని చేయండి అన్న మీరు. మరి ఇద్దరు అనుకొని కూర్చొని మాట్లాడుకుంటే ఏదన్నా ఉంటుంది కదా, పరిష్కారం ఏదన్నా దొరుకుతుంది కదా. ఇట్లా ఒకరికొకరు మీదికి పోతా అంటే అని చూసేటోళ్ళు అంతా తప్పు అనుకుంటారు. అసలు కూర్చోబెట్టాలంటే వాడు వినాలి కదా, వాడు దగ్గరికి రాని. ట్రై చేయండి అన్న మీరు, ఒకసారి మంచిగా మాట్లాడడానికి ట్రై చేయండి. వాడు ఇంటింటాడు ఇక, లేకపోతే ఎట్లా ఒక రోజు ఇట్లానే కట్టకాడ మాట్లాడదామని పోయినాం. వాడు దేనికంటే దానికి చూసుకుందాం అంటాడు. వాడికి ఏం చెప్పాలి నేను? వాడు అర్థం చేసుకునే స్టేజ్లో లేడు. ఇప్పుడు ఊర్లో వాళ్ళందరూ వాడిని సైకో అంటాను. నాకే భయం అవుతుంది వాడి దగ్గర పోవాలంటే. బయట ఇట్లా పోతాడు. ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి వాడు ఒకసారి నీ మాట వినే ఛాన్స్ ఉన్నది అన్న. కొంచెం మాట్లాడండి, కూర్చొని మాట్లాడుకుంటే ఏమన్నా తెలుస్తుంది మీకు మంచిగా. వాడిని ఎట్లా కన్విన్స్ చేయాలో అర్థం కాకే నేను అన్ని ప్రయత్నాలు చేస్తాను. చూద్దాం లాస్ట్కి ఏమవుతుంది, ఎక్కడి వరకు పోతుంది చూడాలి. నన్ను సరే మీరు మాట్లాడుకోండి ఇద్దరు. ఇట్లా పంటకు పట్టింపులకు పోకండి అన్న, ఎందుకంటే మళ్ళీ చూసేటోళ్ళకు గలీజ్ ఉంటుంది అన్న. మొత్తం ఇట్లా సొంత అన్నదమ్ముళ్ళే అసలు ఇట్లా ఎక్కడ ఉండరన్న అట్లా. కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు అసలు. ఎందుకు ఇప్పుడు మనమే పంపించిన మన మనుషులు మనకు దక్కకుండా పోతారు మన దగ్గర పంపిస్తాను. అదే కదా భయం. నువ్వు కూడా వాని కంట్లో పడ్డావు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వానికి తెలియదు. ఇప్పుడు నువ్వు నాతో ఉన్నావని నిన్ను కూడా శత్రువే అనుకుంటావు. నువ్వు అంతో దోస్తుగా ఉన్నావని చెప్పి వాడు నువ్వు చెప్పిన మాట వింటాడని మనం ఎంత కష్టపడ్డాం. కానీ లాస్ట్కి సరే అన్న మీరు అయితే మాట్లాడుకోండి. ఇట్లా మనం అయితే జాగ్రత్తగా ఉండాలి, ఎందుకైనా మంచిది. వాడు నువ్వైతే ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలి. ఇటు తిరుగుతూ ఉంటావు అక్కడే, కేర్ఫుల్గా ఉంది బయట. తర్వాత వెళ్దాం. అక్కడ చూసిన వారా అన్న సైకిల్ కదా అన్న. నువ్వంటే భయం మాకే కావాలి. ఈ గల్లీలో ఉండే చిన్నపిల్లల నుండి ప్రతి ఒక్కరికి నువ్వంటే భయం తెలుసా? మరి నీ గురించి బయట అలా ఉంది కదా. అరే తమ్ముడు, ఇది కలియుగం రా. ఈ రోజులలో ఎప్పుడు చెడు చూస్తారు, ఎవరు మంచిగా చూడరు, ఎవరు ఎవరు ఆలోచించరు. అందరు దగ్గర చూసిందని అంటారు కానీ అసలు జరిగింది ఎవరు తెలియదు. అవునన్నా, అదే కరెక్ట్. ఎవరు చక్కగా ఎవరు లేరు. అవునన్నా, మంచిగా ముంచిపోతాను మంచిగా. అవునన్నా, అందుకే చాలా జీవితాలు ఇట్లా ఖరాబ్ అవుతాయి. మీరు మాత్రం ఈ డ్రైవర్ కావద్దురా. ముందే ఎప్పుడైనా వాడు మనోడు కాదు, వాడు మా అన్న మనిషి. నేను అప్పుడే నాకు తేడా కొట్టింది. ఇది ఈ తమ్ముని దగ్గర పోదాం అనుకుంటాను ఇవాళ. జర మంచిగా మాట్లాడు అంటుంది. ఏది పడితే అది మాట్లాడు. జర మనకు అర్థమయ్యేటట్టు చెప్పు. సరే అన్న, ఇప్పుడు నేను మాతో పోయి కూర్చొని మాట్లాడతా. ఓకే అంటే రేపే పంచాయతీ పెట్టి కూర్చొని మాట్లాడదు అయిపోతుంది.
అరే మళ్ళీ ఎందుకు వచ్చినావు నువ్వు మొన్న ఎవరో బెదిరించింది ఏం కావాలి నీకు? అవుతావా ఉప్పేది నువ్వు దాని తర్వాత ఎగురు నువ్వు బాగా ఎగురుతాను. నేను ఎందుకు వచ్చినావు తెలుసా ఫస్ట్ నీకు తెలుసుకొని మాట్లాడు ఫస్ట్ ఎగురా నువ్వు అట్లా రోజుకి ఎట్లయితానో తెలుసా నీకు అర్థమవుతాను ఏమన్నా రోజు క్రిమినల్ గాని లాగా అవుతాను క్రిమినల్ గాని కంటే దారుణంగా అవుతాను సైకో ఎందుకురా ఇట్లా చేస్తాను. అరే ఏంద్రా బాగా ఏంద్రా ఊపే క్రిమినల్ అంటే ఎవడ్రా క్రిమినల్ అరే ఆరా అరే ఎందుకు కుడతాను ఇట్లా చెప్పేదాకి నువ్వు అర్థమవుతుందా ఫస్ట్ అన్నీ మూసుకొని చెప్పేదాకి దాని తర్వాత ఎట్లే కుడతావో ఎగురు. నేను ఎందుకు వచ్చినా ఫస్ట్ గమ్ము నేను అర్థమవుతుందా నువ్వు చెప్పేంద్రా చెప్పు ఇప్పుడే జల్దీ ఇప్పుడే చెప్పురా చెప్పు. ఇక నువ్వు మారవరా నీకంటే సరే కానీ నేను ఎందుకు వచ్చినా అంటే మీ అన్న పంపించాను కలవమ్మని రేపు పంచాయతీ ఉన్నదట మీరేందో ఇక మీరు తెలుసుకోవాలి పంచాయతీలో అసలు ముచ్చట రేపు నీకు తెలుస్తుంది ఏందో తెలుసుకో అట్లా అంతేగాని తెలివని చేయండి కుక్కరినట్టు అర్థమవుతుంది. మీ అమ్మ పంచాయతా రావడం వస్తుంది ఇదే నేను ఎప్పుడు పెడదామని చూస్తాను రేపేం తెలుసుకున్నాను. అంత ఓకేనా మీరు మాట్లాడుకున్నారు కదా ఆడ వస్తాం కదా. అంత ఓకేనా మీరు అంతా మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నారు మీరు? తాత నేను మాత్రం నా పైన నేనున్నా భూమి ఎవరికి ఇచ్చేది లేదు ఎవరికి పోయేది లేదు. నా భూమి నాకున్నది వాళ్ళ భూమి వాళ్ళకు ఉన్నది. అసలు భూమి ఎందుకు అడుగుతారు వీళ్ళు నాకు అది కావాలి. భూమి ఎందుకు అడుగుతున్నావు? తాత దానికి ఒక కథ ఉన్నది. ఆ భూమి రిజిస్ట్రేషన్ కాలేని వాడు చెప్పింది అది ఏ రోజు గుంటున్నా అని చెప్తాంటారు దాన్ని వాడు పిచ్చిగొద్దాడు మనకి చెప్తే అర్థం అయితే లేదు. ఎవరన్నా మాట్లాడి పంపిస్తే వాళ్ళు కొడతాను వీళ్ళని కొడతాను సావదింగుతాను వానికి ఏం చెప్పినా అర్థం అయితే లేదు. అందుకే కూర్చొని మాట్లాడదని పిలిచిన. ఇప్పుడు చెప్పి ఏమంటావు? ఆ భూమి మీ ఇద్దరు మధ్యలో ఉంది కదా ఆ భూమి మీదే మాదే మీ ఇద్దరి మధ్యలో ఉంది. ఎవరిని వానికే ఉంటది అది కానీ అది రిజిస్ట్రేషన్ లేదు. అది క్లియర్ గా అన్ని చేపించి వానికి హ్యాండ్ ఓవర్ చేద్దామని చూస్తే అంటే వాడు మాట వింటలేదు. నేను వెనుక మరి రిజిస్ట్రేషన్ చేసుకొని మీ అన్న అంటే తెలియకపోతే నువ్వు తెలుసుకోవాలరా. నువ్వు తెలియదని ఇప్పుడు తెచ్చుకోవాలి. నువ్వు భూమి తీసేసి ఆయన అన్నా కాలేదా మరి రిజిస్ట్రేషన్ చేసుకున్నామా చేసుకోవద్దా అని మీ అగ్రి అయి మీరు చేసుకుంటే అయిపోయేదానికి ఓ పెద్ద పెద్ద బాధిస్తున్నావా? మొన్న అప్పుడు మటన్ చూసినావా అప్పుడే చెప్తా అయిపో కదా. అప్పుడే నేను అడగలే కనీసం నువ్వు అడిగే భూమి ఎవరి నీకు మన ఇద్దరు చెప్పేదాకా అప్పుడు ఏం చెప్పేది భూమి మన ఇద్దరు ఉంది అన్న రిజిస్ట్రేషన్ అయినా కాలేదా మరి చేసుకుందామా చేసుకోవద్దా మరి చేస్తాం పంచుకుందామా ఏం చేద్దాం అని నీకు ఆలోచన రాదు ఎప్పుడు? ఇప్పుడు తెలిసిందే ఇప్పుడు నాకు. నువ్వు పూర్తిగా మాట విన్నావరా ఏ రోజైనా? అప్పుడు ఆలోచన అట్లా అన్నా కానీ ఏమంటావు? ఇప్పుడు ఏమంటావు అసలు భూమి కావాలా నీకు వద్దా అని అన్న కొద్ది పెడతావు? నాకే ఉండాలి నీ భూమి నీకు ఉండాలంటే పెద్దమని చెప్పిన మాట మీద దాని మీరు రిజిస్ట్రేషన్ ఎవరి భాగం వాళ్ళు చేసుకుంటారా లేకుంటే పొత్తులే కమెంట్ తీసుకుంటారా సంగతి మీరు మాట్లాడుకోవాలి. అది అర్థమైంది. తప్పు చేసినా సరేనా అన్నట్టు భూమి అటు నేను ఇచ్చేస్తా. మనం ఇద్దరం కలిసి ఉంటాం మన లెక్కనే ఆ పై ఇద్దరు కలిసి ఉంటాం. ఇదే బాగా ముందటే కలిసి ఇప్పుడు అట్టే కలిసి ఉంటాం అంతే. మన భూమి మనమే ఉంచుకుందాం. లేకుంటే నీ పేరు నువ్వన్నా రిజిస్ట్రేషన్ చేసుకో లేకుంటే ఆయన పేరు ఆయన రిజిస్ట్రేషన్ చేసుకొని చెప్తాను చేసుకున్నాం భూమిని. ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఎవరి వాళ్ళకంటే మార్పు ఉండదు. ఎవరిది వాడే ఆవేశపడ్డాడు అన్నట్టు. అంటే ఇప్పుడు ఎవరిది వాళ్ళకే ఉందన్నట్టు అక్కడ. నువ్వు పంచాయతీ అయినా కాకపోయినా వానికే రిజిస్ట్రేషన్ చేపిస్తా. దానికి తెలియదు అయితే నువ్వు మీ అన్నకు ఇప్పుడు ఇది రిజిస్ట్రేషన్ లేదనే ముచ్చట ఎవరికి తెలియదు. ఊళ్ళో ఎవడికి నోట పడ్డా అది వేరేవాడు దిగిపోతాడు. అది విషయం కాదు ఈ రోజుల్లో. అవునా కదా? పైసలు వాడు దింగితే పనులు అయిపోతాయి. అందుకే వాళ్ళకి తెలియకుండానే అది నిమ్మలంగా చేసి వాళ్ళు చెప్తామని ఎప్పటి నుంచి అనుకుంటే వాడు బొచ్చు సుతం నీకే రిజిస్ట్రేషన్ మీ అన్న కదా మీ అన్నకే రిజిస్ట్రేషన్
చేసుకొని ఆయన నీది కట్టారా మీ అన్నయ్య తీసుకుంటారు. ఇంకేం ప్రాబ్లం? అయిపోయిందా? ఇంకా ప్రాబ్లం ఉండకేమన్నా ఏం లేదు తాత. మరి ఇదే మరి ఇప్పుడు ఖాయమా ఈ మాట? సరే సరే పోనీ. సరే అది అంత sentiment చెప్తా గానీ సీరియల్ కలుపుకోండి. సీరియల్ కలుపుకొని ఫ్రెండ్స్ మీ మాత్రం సాయి కిల్లర్ 1, 2 ఎంకరేజ్ చేసిళ్ళు. ఇప్పుడు 3 కూడా చాలా ఎంకరేజ్ చేసి అందరూ చాలా షేర్ చేయర్రి. మీ వాట్సాప్ గ్రూప్ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయర్రి. ప్రతి ప్లేస్ వీడియో అయితే లైక్ గంట కొట్టేదిగా. సబ్స్క్రైబ్ గంట గంట సబ్స్క్రైబ్ ఫర్ ఇన్స్టాగ్రామ్ గంట అదే అన్న.